చేసిన తప్పు తెలుసుకుంటావని వదిలేస్తే తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. శ్వేత గురించి తెలిసి ఎంగేజ్మెంట్ కి తీసుకొచ్చి నువ్వు మొదటి తప్పు చేశావు. అప్పుడే నిన్ను హద్దుల్లో పెట్టుంటే ఇప్పుడు ఇలాంటి పనులు చెయ్యవు. లేకన్నా వాళ్ళ కుటుంబం అన్నా నీకు పడదు. నీ ఫ్రెండ్ ప్లేస్ లో లేకొస్తుందని నీకు బాధ. నేనేం చేయలేదమ్మా. నిన్ను కన్న నేను నీ వెధవ తెలివితేటలు అర్థం చేసుకోలేనా? నువ్వు పని కట్టుకుని మరీ ఆ ఇంటికి వెళ్ళడం వెనక ఏదో ఉంది. ఎవరి వల్లైనా ఆ ఇంట్లో వాళ్ళ మనసు నొచ్చుకున్నా, ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకం కలిగినా ఆడపిల్లవని ఆలోచించను, సొంత కూతురువైనా సహించను. ఈ విషయంలో నీతో మాట్లాడడం ఇదే ఆఖరిసారి కావాలి. ఇది పట్టుకోవే. అమ్మాయికి పెళ్లి కుదిరిందంటగా వసుందరా? అవును సుశీల. ఎవరో చెప్తే నమ్మలేదు గాని జగదీశ్వరి దేవ్ గారని గొప్పింటి ఆవిడికి కోడలవుతుందంటగా. అయినా దేనికైనా రాసిపెట్టి ఉండాలే. మన వనజ కూతురికి పెద్ద సంబంధం చూశారు, కట్నం కూడా ఎక్కువ ఇస్తా ఉన్నారు. అయినా ఏం ప్రయోజనం, సంబంధం కుదరలేదు. మీరు వంకాయలు తీసుకుని తొందరగా రండి. అలాగే అమ్మా. ఏ మాటకా మాట చెప్పుకోవాలి గాని మీ అమ్మా నాన్నల మంచితనం వల్లే ఈ సంబంధం కుదిరిందమ్మా. అంటే ఏంటి, మేం మర్డర్లు చేసేవాళ్ళమనా? మా కూతురికి మంచి సంబంధం రాలేదనా? వచ్చేయి, మేం చేసుకోలేదు. అయినా మిమ్మల్ని ఉద్దేశించి నేనేమీ అనలేదమ్మా. లోకం తీరు చెప్పానమ్మా. అయినా పెళ్లి కొడుకులో ఏదో తేడా ఉంది కాబట్టే కట్నం గిట్నం లేకుండా చేసుకుంటున్నాడమ్మా. జగదీశ్వరి గారి ఇంటికి చిన్న కోడలుగా వెళ్తున్నావని సంబరపడుతున్నావు కదా, కానీ పెద్ద కోడలికి పట్టిన గతే. అయినా నువ్వే సంబంధం చేసుకుంటే నాకెందుకులే. పినిగారు ఆగండి, చెప్పేదేదో పూర్తిగా చెప్పండి. అమ్మా, నేను మీకు లేనిపోనివి చెప్పి గొడవలు తీసుకురావడం ఇష్టం లేదు. జగదీశ్వరి మొదటి కోడలు ఏమైందని ఎంక్వైరీ చేస్తే ఆ నిజాలేంటో మీకే తెలుస్తాయి. వెనుక ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉంది కాబట్టి మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. దాని అహంకారాన్ని ఆస్తితో, తప్పుల్ని తట్టడు నగలతో మేనేజ్ చేయాలని చూస్తుంది. మొత్తానికి పిన్ని భలే హింట్ ఇచ్చింది. ఆ హింట్ తో హంట్ చేస్తూ వెళితే నా ప్లాన్ హిట్ అయ్యి జగదీశ్వరి అసలు స్వరూపం బయటపడుతుంది. అది చాలు ఈ పెళ్లి ఆపడానికి. ఆవిడన్న మాటలకి నాకే ఇలా ఉంటే ఆ ఇంటికి కాబోయే కోడలివి నువ్వు, నీకెలా ఉంది? అసలు బయటకు వెళ్లపోయినా బాగుండేది. ఆవిడేదో అంది కానీ నాకైతే మా అత్తగారు అలాంటి మనిషి అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇదేదో అబద్ధమై ఉంటుంది. అబద్ధం అని అంత తేలిక అనేస్తావేంటి? ఆవిడ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు కదా. అగ్గిపెట్టి ఆలస్యంగా ఇచ్చిందని, కరివేపాకు కొంచెమే వేసిందని కోడల్ని చంపేసే అత్తలున్నారే. ఎవరు కావాలమ్మా? మేము అమృత వాళ్ళ అమ్మా నాన్నల్ని కలవడం. హాస్పిటల్కి వెళ్ళారమ్మా. ఎప్పుడొస్తారు? ఎవరికి తెలుసమ్మా. అమృతమ్మ చనిపోయిన తర్వాత ఈ ఇంట్లో వాళ్ళు జీవోత్సవాలు అయిపోయారు. ఉంటే హాస్పిటల్లో, లేకపోతే ఏ గుళ్ళోనూ. జరిగిన న్యాయం తలుచుకుంటూ కూలిపోతుంటారమ్మా. అసలు ఇంతకీ అమృతకేమైంది? కట్నం చాలేదను, ఆడపిల్ల పుట్టిందను కోడళ్ళని హింసించే వాళ్ళని చూశాం. కానీ అహంకారంతో ఆ ఆడపిల్లని చంపేసిన ఆ అత్తని ఇక్కడే చూశానమ్మా. ఆ జగదీశ్వరి మా అమృతమ్మని అన్యాయంగా పొట్టను పెట్టుకుంది. ఆ జగదీశ్వరికి మా ఉసురు తగలకపోతుందా? ఆ తల్లి గుర్తొస్తే నన్ను నేను ఆపుకోలేను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అమ్మా. మీకు దండం పెడతాను, ప్లీజ్.